యేసయ్యా, ఇప్పటివరకు మా జీవితాల్లో నీవు చేసిన, చేయబోతున్న ప్రతి ఉపకారమును బట్టి నీకు కృతజ్ఞతలు. గడచిన కాలమంతా మమ్మల్ని కంటికి పాపలా కాపాడావు. ఎన్నో కీడులు, ప్రమాదాలు, ఆపదలు మా చుట్టూ ఉన్నప్పటికీ నీ దేవదూతలను మా చుట్టూ కావలి ఉంచి, నీ రెక్కల చాటున మమ్మల్ని దాచి కాపాడిన నీ ఉచితమైన కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ జీవమును బట్టి, ఆరోగ్యమును బట్టి వందనాలు. మా కుటుంబాలను బట్టి, మా పిల్లలను బట్టి, మా తల్లిదండ్రులను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, లోకంలో ఎంతో మంది ఈ రోజును చూడలేకపోయారు, కాని నీవు మా పట్ల చూపిన వాత్సల్యతను బట్టి మాకు ఈ నూతన దినాన్ని, ఈ నూతన సమయాన్ని అనుగ్రహించినందుకు వందనాలు. మాకు ఇస్తున్న ఆహారమును బట్టి, వస్త్రములను బట్టి, గృహమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అన్న వాక్యప్రకారము మా జీవితంలో నీవు చేసిన ప్రతి చిన్న మేలును జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను హృదయపూర్వకముగా ఆరాధిస్తున్నాము. పరిశుద్ధుడైన దేవా, నీ కనుదృష్టి పాపమును చూడలేనంత పవిత్రమైనది. ప్రభువా, మానవ సహజమైన బలహీనతల వల్ల, ఈ లోక ఆశల వల్ల, తెలిసి తెలియక మా ఆలోచనల ద్వారా, మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా నీకు విరోధముగా చేసిన ప్రతి పాపాన్ని, అతిక్రమాన్ని, దోషాన్ని క్షమించమని వేడుకొంటున్నాము. ఎవరినైనా గాయపరిచి ఉంటే, ఎవరి పట్లనైనా ద్వేషం పెంచుకుని ఉంటే మమ్మల్ని క్షమించండి. మా హృదయాలలో ఉన్న ప్రతి చేదైన వేరును, అసూయను, గర్వాన్ని, స్వార్థాన్ని యేసు నామములో తొలగించండి. నీ అమూల్యమైన, పరిశుద్ధమైన కల్వరి రక్తముతో మా హృదయాలను కడిగి, హిమము కంటే తెల్లగా పవిత్రపరచండి. నూతన హృదయమును మాకు దయచేయండి. నీ ఆత్మకు విరోధముగా మేము నడుచుకోకుండా, నీ వాక్యమనే వెలుగులో నడిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా, లోకానికి వెలుగుగా, ఉప్పుగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మా ప్రాణము, ఆత్మ, శరీరములను నీ పరిశుద్ధాత్మ ఆధీనంలోకి తీసుకురండి. కనికరము గల తండ్రి, ఈ సమయములో ఈ ప్రార్థన వింటున్న, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ పైన నీ హస్తాన్ని ఉంచండి. ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో, శరీర బలహీనతలతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వారందరినీ నీవు ముట్టమని అడుగుతున్నాము. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలిగెను అని నీ వాక్యము సెలవిస్తోంది. యేసు నామములో ప్రతి క్యాన్సర్ వ్యాధి, ప్రతి బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, నరాల బలహీనతలు, ప్రతి ఇన్ఫెక్షన్ బొత్తిగా లయమైపోవును గాక. నీ గాయపడిన హస్తమును చాపి వారి శరీరములకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, నూతన బలాన్ని, నూతన ఉత్తేజాన్ని దయచేయండి. డాక్టర్లు చేతులెత్తేసిన చోట నీవు అద్భుతాలు చేయగల దేవుడవు. నీ అద్భుత స్వస్థత ప్రతి ఒక్కరి జీవితంలో కలుగును గాక. ప్రభువా, అలాగే మానసిక వేదనతో, ఒంటరితనంతో, డిప్రెషన్తో, రేపటి గురించిన భయాలతో, ఆందోళనలతో నలిగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండయ్యా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని సెలవిచ్చిన యేసయ్యా, వారి హృదయాలకు నీ పరలోక నెమ్మదిని, సమాధానాన్ని దయచేయండి. లోకము ఇవ్వలేని, లోకము తీసివేయలేని అద్భుతమైన శాంతిని వారి హృదయాలలో నింపండి. ఆత్మహత్యా సదృశ్యమైన ఆలోచనలను, సాతాను ఇచ్చే ప్రతి చెడు ఆలోచనను యేసు నామములో గద్దించి వెళ్ళగొడుతున్నాము. వారికి ధైర్యమును, ఆశను ప్రసాదించండి. గృహములను ఆశీర్వదించే దేవా, ప్రతి కుటుంబాన్ని నీవు దీవించండి. కుటుంబాలలో సాతాను తెస్తున్న గొడవలు, విభేదాలు, అపార్థాలు యేసు నామములో తొలగిపోవును గాక. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు, పిల్లల మధ్య సమాధానము, ఐక్యత కలుగును గాక. ప్రతి ఇల్లు ఒక చిన్న పరలోకములా మారునట్లు నీ కృపను కుమ్మరించండి. అయ్యా, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల భారంతో సతమతమవుతున్న బిడ్డల వైపు నీ కనుదృష్టి ఉంచండి. వారి అవసరాలన్నీ నీ మహిమలో ఐశ్వర్యము చొప్పున తీర్చబడును గాక. వారు చేస్తున్న వ్యాపారములలో, ఉద్యోగములలో, వ్యవసాయములో నీ దీవెనలు ఉంచండి. ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు వారిపై కురిపించండి. అప్పుల ఊబి నుండి వారికి విముక్తి దయచేయండి. వారి చేతి పనులను సఫలము చేయండి. కరవు కాలములో కూడా ఐసాకును వందంతలుగా దీవించిన దేవుడవు,
నీ బిడ్డలను కూడా ఈ ఆర్థిక మాంద్యములో ఇబ్బందులలో తోడై ఉండి నడిపించండి. జ్ఞానమును అనుగ్రహించే తండ్రి, చదువుకుంటున్న విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని, వివేకాన్ని దయచేయండి. లోకపు ఆకర్షణలకు, చెడు స్నేహాలకు లోబడకుండా వారి మనస్సులను కాపాడండి. వారి పరీక్షలలో మంచి విజయాలను సాధించే కృపను ఇవ్వండి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి మార్గాలను సరళము చేయండి. ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా కన్నీరు కారుస్తూ ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులను జ్ఞాపకం చేసుకోండి. వారికి యోగ్యమైన, మంచి ఉద్యోగ అవకాశాలను అనుగ్రహించండి. ఆలస్యమవుతున్న వివాహ కార్యాలను సరళము చేయండి. గర్భఫలము లేక గొడ్రాలుతనమనే నిందతో బాధపడుతున్న బిడ్డలకు ఇస్సాకు ప్రార్థన ఆలకించి రెబ్కాను దీవించినట్లు, అన్నా రొదన ఆలకించి సమూయేలును ఇచ్చినట్లు, వారికి ఉత్తమమైన గర్భఫలమును దయచేసి వారి ఇంట సంతోషాన్ని నింపండి. వృద్ధాప్యంలో ఉన్నవారికి తోడై ఉండి వారికి నెమ్మదిని ఇవ్వండి. రాబోవు దినాలన్నిటిలో నీ కృప మాకు తోడుగా ఉంచండి. మేము ఏ పని చేసినా, ఏ మార్గములో వెళ్ళినా నీ దేవదూతల కావలి మాకు అనుగ్రహించండి. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అన్న వాక్యము మా జీవితాల్లో నెరవేరనివ్వండి. సాతాను తంత్రాల నుండి, దుష్టుడి బాణాల నుండి, మనుషులు తలపెట్టే ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించి కాపాడండి. మా అడుగులు జారకుండా నీ వాక్యమనే వెలుగులో మమ్మల్ని నడిపించండి. మేము చేసే ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయము నీ చిత్తానుసారముగా ఉండునట్లు సహాయము చేయండి. మా జీవితాల ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొనే భాగ్యాన్ని ప్రసాదించండి. మా ప్రార్థనలు ఆలకించి మాకు అద్భుతమైన జవాబును, ఆశీర్వాదాలను దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా రక్షకుడును, విమోచకుడునైన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.